వాసుల ఐక్యత, వాసుల ఐక్యత, వాసుల ఐక్యత. తుంపర్తి కాలనీ మున్సిపాలిటీ పరిధిలోకి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి కల్పించాలి. తుంపర్తి కాలనీలో ఉన్నటువంటి వాసులకు మౌలిక సదుపాయాలను వెంటనే పరిష్కరించాలి. తుంపర్తి కాలనీలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. తుంపర్తి కాలనీలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను వెంటనే కలపాలి. తుంపర్తి కాలనీలో వాసులు ఉన్నటువంటి ప్రజా సమస్యలను వెంటనే ప్రభుత్వ అధికార నిర్లక్ష్య వైఖరి. కలపాలి. తుంపర్తి కాలనీ మున్సిపాలిటీ పరిధిలోకి కలపాలి. తుంపర్తి కాలనీ మున్సిపాలిటీ పరిధిలోకి తుంపర్తి కాలనీ అక్కడ దాదాపుగా 6,600 ఇళ్లకి 6,600 నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించారు. ఇప్పటికే దాదాపుగా 2,000 మంది ఉన్నారు. ఇప్పుడు ధర్మవరం పట్టణంలో 40 వార్డులు ఉన్నటువంటి వాటిని 48 వార్డులుగా చేస్తూ ఉన్నారు. కానీ 48 వార్డులలో కూడా తుంపర్తి కాలనీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్ కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చినాం మేడం. కానీ ఇప్పటి వరకు కూడా చర్యలు ఎటువంటివి లేవు. మీరు మాకు ఒక స్పష్టమైన హామీ ఇస్తే, కానీ ఇప్పటికీ కూడా దాదాపుగా అక్కడ 3,000 మంది పేచీలకు ఓటర్లు ఉన్నారు మేడం. వాళ్ళందరూ కూడా ఈ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు పట్టణంలో బాడిగిన్లలో ఉండి అక్కడ తుంపర్తి కాలనీలో నివాసం ఉండేటువంటి పరిస్థితి మేడం. కానీ ఇక్కడ ఎవరన్నా కానీ అధికారులు ఓటర్లు చెందిపోయినప్పుడు ఆ ఇంట్లో ఓటర్లు ఉన్నారా లేదా అంటే ఇక్కడ లేరని చెప్తే వాటిని క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది మేడం. మళ్ళీ వాళ్ళ ఓటర్ని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఏమంటున్నామంటే మాకు అక్కడ తుంపర్తి కాలనీకి మున్సిపాలిటీలో కలపాలి మేడం. మీరు ఏ టైంలో ఏంటంటే చెప్తే మేడం, ఎందుకంటే వారం రోజులు సమయం ఉంది మేడం. మీరు స్వచ్ఛమైనటువంటి హామీ ఇస్తే మేము కూడా ఇక్కడ నుంచి చేస్తాం మేడం. మీరు ఇప్పుడే కాల్సింటే అధికారులతో మాట్లాడండి, కలెక్టర్ సార్తో కూడా మాట్లాడండి. సార్ ఈ విధంగా ఉంది పరిస్థితి, ఈ విధంగా ఉందని చెప్పేసి దాదాపుగా ఒక 100 ఇండ్లు లేదా 500 ఇండ్లు కాదు మేడం, దాదాపు 6,600 ఇండ్లు మేడం. 6,600 ఇండ్లు ఉన్నాయి మేడం. ఇప్పటికే 3,000 మంది పెన్షన్కి రావాలన్నా కానీ ఏ సచివాలయానికి పోవాలని కూడా ఇబ్బంది. అక్కడ సచివాలయం కూడా ఏర్పాటు చేస్తే కూడా చాలా మంచి స్టోర్ కూడా ఇక్కడ పట్టణంలో నుంచి అక్కడి నుంచి ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడక్కడంతా వచ్చి తీసుకొని పోవాల్సినంత పరిస్థితి ఉంది. సచివాలయం కానీ తర్వాత స్టోర్ ఏర్పాటు చేయడం కానీ, తర్వాత నీటి సమస్య ఉంటుంది. ఇంతకుముందు ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఓపెనింగ్ చేశారు, తర్వాత నిర్మాణం జరగలేదు. ఇలాంటి మౌలిక సదుపాయాలన్నీ చాలా ఉన్నాయి. కరెంటు కూడా వేసినారు కానీ దాన్ని లైట్ రిపేర్ చేసేదానికి మున్సిపాలిటీ అడిగితే మాకు సంబంధం లేదని అంటున్నారు. పంచాయతీ కట్టారు, పంచాయతీ అడిగితే మాకు సంబంధం లేదు, వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదని ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి సమస్యలన్నీ రాకుండా కాలనీ వాసులకి ఇబ్బంది లేకుండా చేయాలనేది మీరు కోరుకుంటున్నారు. స్కూల్ ఓపెన్ అవుతుంది కదా, పిల్లలకు చాలా ఇబ్బంది. కనీసం చిన్నపిల్లలు 5వ తరగతి పిల్లలు కూడా మన కన్వీనియన్స్ లేదు. దయచేసి స్కూల్ విషయంలో కూడా పిల్లలకు అవకాశం కల్పించాల్సింది. దూరమైనటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు కాలనీలో చేరాలంటే అక్కడ ఇల్లు స్థలాలు ఇచ్చిన వాళ్ళు కూడా అంత దూరం వెళ్ళి ఎందుకు, అక్కడ మాకు సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు అనేటువంటి ఉద్దేశంతో అక్కడ కూడా చేరడం లేదు మేడం. ఇప్పటికే దాదాపుగా 3,000 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి మేడం. మీరు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తే, ప్రధానంగా రేషన్ షాప్ లేదు మేడం. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేది ఫ్రీగా మేడం. కానీ వాళ్ళు రేషన్ తెచ్చుకోవాలంటే వాళ్ళ బాడిగిన్లకు వెళ్ళి దాదాపు కంటే ఒక 100 రూపాయల నుంచి 150 రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకొని ఈరోజు స్టోర్కింగ్ కొనుక్కుంటున్న పరిస్థితి ఏర్పడింది మేడం మన ధర్మవరంలో. కానీ ఇప్పటికీ కూడా అధికారులకు ఆల్రెడీ ఇక్కడ ధర్మవరంలో పట్టణంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆర్టీఓ సూర్యనారాయణ సార్ కూడా మేము విషయం తెలియజేసినాము. సార్ కూడా మా దగ్గరికి వచ్చినారు. కానీ రేకి మాత్రమే నాన్ పవర్స్ రిపోర్ట్ చేసినారు. కానీ ఇప్పటివరకు అయితే కూడా మాకు ఎటువంటిది స్పష్టమైన హామీ లేదు మేడం. మీరు మాకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి లేదు మేడం. స్పెషల్ ఆఫీసర్ కాబట్టి మేడం కమిషనర్ ఆల్రెడీ చేయగలరు. అంటే మీరు డైరెక్ట్ హామీ అందులో ఉన్నారు. అది అయిపోయినాక అయితే పుట్టపర్తి పెట్టారు కాబట్టి మీరు 40 నంబర్లు ఆ సమస్య మేడంతో మాట్లాడి కమిషనర్తో కమిషనర్ సార్ కూడా మేడంతో ఒక 5 మంది. ఆ బాబు 4 ఏళ్ళు ఏ స్కూల్కి పంపిలాగా అక్కడే ఉన్నాం. ఇప్పుడు స్కూల్ లేక అడిగకపోతే
నాలుగేళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నాడు. వాటిలో గుర్తించకపోతే రోజు తరగతులు చేస్తారు మేడం. నమస్కారం. ఈరోజు ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో ఈ మహాధరణ యొక్క ముఖ్య కారణం తుంపర్తి కాలనీని ధర్మవరం మున్సిపాలిటీలో విలీనం చేయాలని చేస్తూ పలు డిమాండ్లతో ఆర్డీ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది. కాబట్టి ఆర్డీఓ కార్యాలయం ముట్టడి ముఖ్య కారణం మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి కలెక్టర్ గారు స్పందించి తుంపర్తి కాలనీలో మున్సిపాలిటీలో కలపాలని, అదేవిధంగా అక్కడ మౌలిక సదుపాయాలని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం. కాబట్టి అది అవ్వదు కాదని చేయకుండా వెంటనే మున్సిపాలిటీలో కలిపి ప్రత్యేక వార్డుగా గుర్తించాలని ఈ విధంగా బహుజన్ సమాజ్ పార్టీ మరియు ప్రజా సంఘాలకు డిమాండ్ చేస్తున్నాము. చేయని పక్షంలో ఈ కాలనీ వాసులతో కలిపి రోడ్డు ధర్నాలు కావచ్చు, లేదంటే మేము హైకోర్టు పిల్లలు వేయడానికి సిద్ధంగా అని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్కి ఏం విన్నవిస్తున్నామంటే, అయ్యా మీరు ఓట్లు వేయించుకున్నారు, గెలిచారు, ఎమ్మెల్యే గెలిచారు, కానీ ఈ 2000-3000 కుటుంబాలను విస్మరిస్తూ వారి యొక్క సమస్యలు మీకు కనపడలేదా అని మేము వారిని డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి వెంటనే తుంపర్తి కాలనీ మున్సిపాలిటీలో విలీనం చేయాలని విధంగా డిమాండ్ చేస్తున్నాము. ముందుగా మీడియా మిత్రులు నమస్కారం. ధర్మవరం పట్టణానికి 6 కిలోమీటర్లు మరియు మున్సిపాలిటీ పరిధికి 2 కిలోమీటర్ల దూరంలో గత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి తుంపర్తి కాలనీలో పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేదలకు 6600 ఇండ్లు అక్కడ కేటాయించడం జరిగింది. అందులో ఇప్పటికే దాదాపుగా 1500 మంది కుటుంబాలు జీవనం సాగించుకునే పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే 3000 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేవు. అక్కడ ఒక పాఠశాల లేదు, అక్కడ ఒక ప్రభుత్వ వైద్యశాల లేదు, మరి అక్కడ ఒక సచివాలయం లేదు, మరి అక్కడ అంగన్వాడీ కేంద్రం లేదు. మరి వీటన్నిటితో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమనే ధర్మవరం పట్టణంలో ఈ రోజున రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజున ధర్మవరం పట్టణంలో 40 వార్డులుగా ఉన్నటువంటి వాటిని 48 వార్డులుగా చేస్తూ ఉన్నారు. 48 వార్డులలో చేస్తున్నటువంటి తరుణంలో తుంపర్తి కాలనీని కూడా మున్సిపాలిటీలో కలుపుకోవాలని చెప్పేసి తుంపర్తి కాలనీ వాసుల ప్రజలుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో రోడ్డుపైకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేయడానికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి తుంపర్తి కాలనీ వాసులు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. తుంపర్తి కాలనీ 6600 ఇళ్ళు ఉన్నాయి. 1500 ఇళ్ళులో కాపురం ఉన్నారు. అక్కడ కరెంటు కానీ, నీళ్లు కానీ, స్టోర్ కానీ, సచివాలయాలు కానీ, స్కూళ్ళు కానీ వసతులు అంటూ ఏంటివి లేవు. అధికారులు అయితే వాళ్ళు చెప్పిన ప్రకారం మేము అక్కడికి వెళ్ళాము, కానీ ఏ వసతులు లేవు. అందుకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ స్పందించి మమ్మల్ని మున్సిపాలిటీలోకి కలపాలని కోరుకుంటున్నాము.